గాజువాక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. వైసీపీ గాజువాక ఇన్ఛార్జ్ ఉరుకూటి రామచంద్రరావు సతీమణి లక్ష్మి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు పలు ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం ఆటల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతి ప్రదానం చేశారు. అనంతరం పలువురు మహిళలకు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఉరుకూటి రామచంద్రరావు సతీమణి లక్ష్మి మాట్లాడుతూ, తల్లిగా, చెల్లిగా, భార్యగా ఎన్నో బాధ్యతలు మహిళలు నిర్వహిస్తున్నారని, ఆనాదిగా అవమానింపబడుతున్న మహిళలకు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత సముచిత స్థానం దక్కింది అని, పురుషులతో సమానంగా మహిళలకు చట్టసభలలో సమాన స్థానం, కార్పొరేషన్లో నామినేట్ పదవులు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, జగనన్న పరిపాలనలో అమ్మఒడి నుంచి ఆసరా చేయూత వరకు పలు సంక్షేమ పథకాల ద్వారా ఒక్కో మహిళ లక్షల్లో లబ్ధి పొందుతున్నారని అన్నారు. 2024లో మన మహిళలందరూ మళ్ళీ జగనన్ననే ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీతల అరుణ, మంత్రి మంజుల, వియపు ఉమాదేవి, నిర్మలారెడ్డి, కటికల కల్పన అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈరోజు గాజువాక నియోజకవర్గంలో మరి అలాగే మన గాజువాక ఎమ్మెల్యే గారు చందు గారి ఆధ్వర్యంలో మిస్సెస్ లక్ష్మీ మేడం గారి ఆధ్వర్యంలో ఈ రోజు మహిళా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి రంగరంగ వైభవంగా. మరి ఈ యొక్క వేడుకలకి భారీ ఎత్తుని కార్యకర్తలు కానివ్వండి, అలాగే వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానివ్వండి, అందరూ కూడా భారీ ఎత్తున మహిళలు రావడం జరిగింది. మరి మార్నింగ్ నుంచి కూడా ఈ యొక్క ఆటపాటల్లో ఈ మహిళా దినోత్సవంలో పాల్గొన్నారు. మరి అలాగే ఇక్కడ జడ్జిమెంట్ గా మన చందు గారు మిస్సెస్ లక్ష్మీ మేడం గారు వచ్చారు. మరి ఇంతటి వేడుకలు చేసుకోవడానికి గణనీయం మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పాలన, మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఎంతో ఉన్నతమైన స్థానంలో నడిపిస్తూ పెద్దపీట వేస్తూ ఈ రోజు నామినేట్ పదవుల్లో కానీ, అలాగే అసెంబ్లీలో కానీ మహిళలు కూర్చుంటున్నారంటే దానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ కూడా. మరి అలాగే ఈ గాజువాక నియోజకవర్గంలో మన చందు గారు కాబోయే ఎమ్మెల్యే గారు. మరి చందు గారిని గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యేగా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. ఈ యొక్క మహిళా దినోత్సవం వేడుకల్లో భాగంగా ఈ రోజు లక్ష్మీ మేడం గారి ముఖ్య అతిథిగా, అలాగే ఈ యొక్క కార్యక్రమాల చీఫ్ గెస్ట్ గా ఈ యొక్క మనందరికీ కూడా గిఫ్ట్లు ఇవ్వడం కానీ సాల్వాతో సత్కరించడం. అందరికీ నమస్కారం. ఈ రోజు మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలందరికీ పెద్దపీట వేశారు. అమ్మఒడి, చేయూత, ఆసరా, రుణమాఫీ 9 రకాల పథకాలు వేశారు. ఇవన్నీ మళ్ళీ రావాలంటే మన సీఎంగా మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. అక్కడ ఎంపీగా నించున్న బొత్స ఝాన్సీ గారిని కూడా మనం గెలిపించుకోవాలి. అలాగే ఇక్కడ నించున్న గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ ఉరుకూటి రామచంద్రరావు గారిని కూడా మనం గెలిపించుకోవాలి. మళ్ళీ అత్యధిక మెజార్టీతోని మన చందు గారిని గెలిపించుకోవాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవన్నీ కొనసాగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనకి రావాలి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 2024 పిక్సెల్ విన్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథులు గౌరవనీయులైన డాక్టర్ సిహెచ్ రమామణి, డిఎన్బి డీజీబీ డైరెక్టర్ ఆఫ్ రోషిని ఐవీఎఫ్ సెంటర్, మరియు డాక్టర్ కెప్టెన్ కె సుజాత, హెచ్ఓ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఎండి స్టాటిస్టిక్స్, సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఫర్ విమెన్, విశాఖపట్నం. పిక్సెల్ టెక్నాలజీస్ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా సాధికార కోసం 2024 సంవత్సరంలో మహిళల అభ్యున్నతి కొరకు డిజిటల్ మార్కెటింగ్ మరియు గ్రాఫిక్ డిజైనింగ్ కోర్సును నామమాత్రపు ఫీజుతో ముందుకు రావడం జరిగింది. ఈ అవకాశాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని మీడియా ద్వారా కోరుతున్నాము. గత నెలలో పిక్సెల్ విన్ టెక్నాలజీస్ వారి ఆధ్వర్యంలో ఫుల్ స్టాక్ కోర్సును నామమాత్ర ఫీజులతో అందించడం జరిగింది. కోర్సును పూర్తి చేసిన విద్యార్థులందరూ వారి సంతోషాన్ని తెలియజేశారు. ముందుగా ఇక్కడికి వచ్చేసినటువంటి రమామణి మేడం గారికి, అలాగే శైలజ మేడం గారికి, సుజాత మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్స్ అ లాట్ వచ్చినందుకు. ముఖ్యంగా చెప్పాలంటే లాస్ట్ మంత్ January 25న మేము లాంచ్ చేసాము ఈ ఈవెంట్. ఎస్సీపీ స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశాము. ఈ స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఎందుకు లాంచ్ చేసామంటే, ప్రతి ఒక్కరికి ఈ కంప్యూటర్ ఎడ్యుకేషన్ తక్కువలో అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇంకా
వాళ్ళు వీళ్ళు అనేది ఏం లేదు. అందరూ కూడా మంచి ట్రైనింగ్ పొందాలనేసి, అది కూడా తక్కువ ధరలో పొందాలనేసి మేము ఈ ఎస్ఈపి ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేసామండి. లాంచ్ చేసిన నెక్స్ట్ మంత్ అంటే మాకు మంచిగా ప్రోగ్రెస్ ఉంది. పిల్లలందరూ చాలా బాగా గ్రాస్ప్ చేసుకున్నారు ఈ అవకాశాన్ని. అయితే ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అనే ఒక కోర్స్ని మేము ముందుకి లాంచ్ చేయడం జరిగింది. ఈ కోర్సును ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ లాంచ్ చేస్తున్నాము. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు మేము లాంచ్ చేస్తున్నాము అంటే, ముఖ్యంగా యువత తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా కోర్సెస్ ఉన్నాయి, చాలా కోర్సెస్ చేస్తున్నారు అందరూ కూడా. బట్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఒక 100 నుంచి 200 మందికి మేము మా పిక్సెల్విన్ టెక్నాలజీస్ నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఒక వేలో మేము వెళ్తున్నాము. సో ఈ 200 మంది కూడా, ఈ 100 నుంచి 200 మందికి కూడా అమ్మాయిలకి, ఉమెన్స్కి మేము ఈ కోర్సుని అందిస్తే, ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ ద్వారా మేము ఒక 200 మందికి సాయం చేయగలము అనేసి మేము భావించి ఈ కోర్సును అయితే లాంచ్ చేశాము. మీరు మన మీడియా మిత్రులందరూ ఉన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా తెలిసిందే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ తీసుకుందాము. కంపెనీ ఇప్పుడు ప్రమోట్ అవ్వాలంటే మార్కెటింగ్ మేనేజర్స్ ఎవరు కూడా ప్రమోషన్స్కి అంటే ఎక్కువ తిరగాల్సి వస్తుంది. మనకి ఎవరు ఏ కంపెనీలో అయినా సరే మార్కెటింగ్ టీమ్ని రిక్రూట్ చేసుకొని చేయడం చేయట్లేదు. సో అందరూ కూడా డిజిటల్ మార్కెటింగ్ టీమ్ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో డిజిటల్ మార్కెటింగ్ టీమ్ని రిక్రూట్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు ఎక్కువ జీతాలు ఇచ్చుకోవాల్సి వస్తుంది. సో పెద్ద టీంని ఏర్పరచుకోవడం కన్నా కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఫ్రీలాన్సింగ్ ప్రమోట్ చేసేస్తున్నాయండి. సో ఇక్కడ ఫ్రీలాన్సింగ్ ప్రమోట్ చేసేటప్పుడు ఇంకొక విషయం అండి, నేను ఒక కంపెనీ ఎండీని అవ్వచ్చు, నేను సెర్చ్ చేస్తాను డిజిటల్ మార్కెటర్స్ నియర్ మీ అనేసి గూగుల్లో సెర్చ్ చేస్తుంటే అక్కడ నాకు కంపెనీస్ అన్నీ కనబడుతున్నాయి, వేరే కంపెనీస్ అన్నీ కనబడుతున్నాయి. కానీ నాకు ఒక లైక్ ఏంటో థాట్ వచ్చిందనమాట. ఒక 100 నుంచి 200 మందికి మనం ట్రైన్ చేసి వీళ్ళందరికీ కూడా గూగుల్ మై బిజినెస్లో యాడ్ చేసి ఉంటే వాళ్ళందరూ కూడా గూగుల్లో సెర్చ్ చేయగానే నియర్ మీ అనే సెర్చ్ చేయగానే, డిజిటల్ మార్కెటర్స్ ఎవరైతే ఉన్నారో సెర్చ్ చేయగానే ఈ 100 నుంచి 200 మంది కాంటాక్ట్స్ మనకి డిస్ప్లే అయితే వీళ్ళందరూ ఫ్రీలాన్సర్గా వర్క్ చేయడానికి, అలాగే కంపెనీస్ వాళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇవే కాకుండా వేరియస్ ప్లేసెస్ లైక్ హైదరాబాద్లో మీరు చూసుకోవచ్చు. హైదరాబాద్లో గూగుల్లో మనం సెర్చ్ చేయగానే దగ్గర ఒక 20 మంది 30 మంది కనబడతారండి ఈ రోజు కూడా. విజయవాడలో అట్లీస్ట్ విజయవాడలో సెర్చ్ చేసినా కనబడతారు. బట్ మన వైజాగ్లో మాత్రం డిజిటల్ మార్కెటర్స్ లేరు. సో ఈ డిజిటల్ మార్కెటర్స్ లేక బయట నుంచి ఎక్కడెక్కడి నుంచో మనం రిక్రూట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ 100 నుంచి 200 మంది మనము ఈ స్టార్ట్అప్ కిందో లేకపోతే ఏదో ఒకటి అంటే వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. మేము ఈ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి వాళ్ళని గూగుల్ మై బిజినెస్లో యాడ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆ 200 మంది గూగుల్లో ఉంటారు. అండ్ ఎవరు ఎక్కడి నుంచైనా వాళ్ళకి కన్సల్ట్ అవ్వచ్చు. ఎందుకంటే డిస్ప్లే అయిపోతుంది కాంటాక్ట్స్ అన్ని కూడా. అలాగే ఒక ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అయినప్పుడు మనము సక్సెస్ అవ్వచ్చు. అంటే ఈ 200 మంది అనేది కౌంట్ కాదండి. ఈ 200 మంది ఒక 1000 మంది కూడా అవుతారు. ఎప్పుడంటే మనం ఒక నాణ్యతమైన సబ్జెక్ట్ ఇచ్చేటప్పుడు, అంతే కదండి. సో ఇప్పుడు ఏంటంటే డిజిటల్ మార్కెటర్స్ వైజాగ్కి కరువులో ఉన్నారండి. అసలు మనం చూసుకున్నట్లయితే ఎవరు లేరు. సో మనము ఒక ఉపాధి కల్పిస్తున్నాము, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మనం క్రియేట్ చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా మీడియా మిత్రులందరికీ నేను తెలియజేస్తుంది ఏంటంటే ఈ వార్తని స్ప్రెడ్ చేయండి. ఖచ్చితంగా ఈ వార్తను స్ప్రెడ్ చేసినట్లయితే మన ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ ద్వారా ప్రతి ఒక్క ఉమెన్కి, ఒక విద్యార్థినికి మనం ఖచ్చితంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మనం క్రియేట్ చేయొచ్చు అనేసి నేను కోరుకుంటున్నానండి. అలాగే దివ్య చేతుల మీదుగా పిక్సెల్విన్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ సందర్భంగా ముఖ్యంగా ప్రెస్ మీట్ పేద విద్యార్థులకి, ఇక్కడ డిస్క్రిమినేషన్ ఏం లేదు, పేద విద్యార్థులు అందరికీ
ముఖ్యంగా బయట ఈ రోజుల్లో అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఐటీ సాఫ్ట్వేర్ కోర్సుల్లో రిక్రూట్మెంట్ అనేది గమనీయంగా పడిపోయింది. దీని ఉద్దేశంతో లోకల్గా ఉన్న ఉత్తరాంధ్ర లోకల్ యూత్ డిగ్రీ కంప్లీట్ చేసిన ఇంటర్ డిస్కంటిన్యూ అయిన వీళ్ళందరికీ ఒక ఉపాధి రెగ్యులర్గా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీన్ని ఆర్థికంగా ప్రాఫిట్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఈ ఈవెంట్ ఒక ముఖ్య ఉద్దేశం. దీన్ని బేస్ చేసుకొని బయట ఈ కోర్సు ఏదైనా చేయాలి అనుకుంటే దాదాపు 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కాకపోతే ఇక్కడ ఫిక్సల్మెంట్ యాజమాన్యం అలాగే సారీ ఫర్ ది ఇంటరప్షన్. దీని యొక్క యాజమాన్యం యొక్క ఉద్దేశం పేద విద్యార్థులందరికీ డిజిటల్ మార్కెటింగ్ అండ్ గ్రాఫిక్ డిజైన్ కోర్స్ని చాలా తక్కువ నామినల్ ఫీజెస్తో లాంచింగ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్. చాలా మందికి జాబ్ ఆపర్చునిటీస్ తక్కువగా ఉన్నాయి. బిజినెస్ చేసుకొని వాళ్ళ ఇంట్లో ఉండే అంత ఒక 15-20,000 వరకు సంపాదించుకునే అవకాశం ఈ కోర్సు ద్వారా వాళ్ళకి అవకాశం జరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో ముస్లింలకు అసెంబ్లీ టికెట్ను కేటాయించాలని ముస్లిం మత పెద్దలు డిమాండ్. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గ అసెంబ్లీ సీట్ను ముస్లింలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో ముస్లింలు ఆందోళన చేపట్టారు. శుక్రవారం జూమా నవాజ్ అనంతరం 1 టౌన్ ఏరియా చంగల్రావుపేటలోని జామియా మసీదు, అల్లిపురంలోని మసీద్ ఏ ఫిర్డోస్ వద్ద ముస్లింలు భారీ సంఖ్యలో ప్రదర్శన నిర్వహించారు. ముస్లింలకు అసెంబ్లీ టికెట్ కేటాయించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మసీద్ ఏ ఫిర్జోస్ కమిటీ అధ్యక్షులు మహబూబ్ షరీఫ్ మాట్లాడుతూ విశాఖ జిల్లాలో జనాభాలో 2వ స్థానంలో ఉన్న ముస్లింలకు చట్టసభలలో సరైన ప్రాతినిధ్యం ప్రధాన రాజకీయ పార్టీలు కల్పించకపోవడం దారుణమని విమర్శించారు. ముస్లింల సమస్యల పరిష్కారం కోసం విశాఖ దక్షిణ నియోజకవర్గ అసెంబ్లీ సీటు ముస్లింలకు ప్రధాన రాజకీయ పార్టీలు కేటాయించాలని డిమాండ్ చేశారు. జామియా మసీద్ ప్రెసిడెంట్ అక్బర్ మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో 25,000 ముస్లిం ఓటర్లు ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ముస్లింలకు టికెట్ ఇవ్వకుంటే ముస్లిం నేతలు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తారని తెలిపారు. అస్సలాము అలైకుం నా పేరు అక్బర్ బాషా అండి. జామా మస్జిద్ విశాఖపట్నంలో మాకు చాలా ప్రాబ్లం ఉందండి. చాలా ఇది ఉంది, ప్రాబ్లం ఉంది. 30 సంవత్సరాల నుండి మాకు ఉందండి. మా ముస్లింకి ఎమ్మెల్యే సీట్ ఎవరికి లేదండి. మా ముస్లింకి ఒక సీట్ ఇవ్వాలండి. ఇస్తే అని చెప్పుకుంటామండి. మా మసీద్ విశాఖపట్నం 120 మసీదులు ఉందండి. జనాభా వచ్చి 3 లక్షలు ఉందండి జనాభా. అందు గురించి మేము ముస్లింకు ఒక ఎమ్మెల్యే సీట్ కావాలని అడుగుతున్నామండి. థ్యాంక్స్ అండి. పేరు మహబూబ్ షరీఫ్ అండి. నేను ఈ మసీద్ ఫిర్దౌస్ ప్రెసిడెంట్. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్య కారణం ఏంటంటే ఈ సౌత్ నియోజకవర్గం కానీ విశాఖపట్నం సిటీలో కానీ ఒక సీట్ ఎమ్మెల్యే మా యొక్క ముస్లిం కమ్యూనిటీకి కేటాయించాలని మా డిమాండ్ ఉందండి. ఇది పోయిన సంవత్సరం నుంచి మేము చాలా ఎక్కువగా చేస్తున్నాం కానీ ఈ రోజు వరకు ఏ పార్టీలు పట్టించుకోవట్లేదు. 50 సంవత్సరాల కిందట మా 1 టౌన్లోన మన డీన్ గారికి సీట్ ఇచ్చారు. అప్పుడు ఆయన అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత 30 సంవత్సరాలకి మన అబ్దుల్ రెహమాన్ గారికి ఇచ్చారు. ఆయన కూడా గెలిచి చూపించారు. అప్పుడు 50 సంవత్సరాల కిందట ఉన్న మెజారిటీ కూడా మాకు లేకుండా కారణం ఏంటండి? జనాభా పెరుగుతుంది కానీ తగ్గట్లేదు ఎక్కడ. ఆ లెక్కలు వేసుకుంటే మా యొక్క కమ్యూనిటీకి డబల్ అయింది కానీ తగ్గలేదు. పూరా మొత్తం మనం చూసుకుంటే 18% ఇండియాలో ఉన్నాం మేము. అంటే విశాఖ సీట్లు తక్కువ లేక 3% ఉన్నామని మేము. మీ సీటు అర్హులం కాదండి. ఎందుకు మాకు మీరు సీట్ ఇవ్వట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని అందరినీ. ఈసారి కానీ మా ఎమ్మెల్యే సీట్ని ఎవరైనా కేటాయించకపోతే ఆ పార్టీకి మా యొక్క పూర్తి మద్దతు ఉండదని చెప్పేసి మేము డైరెక్ట్గా డిక్లేర్ చేస్తున్నాం. లేదంటే అవసరం అనుకుంటే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని కూడా నిలబెట్టి ఆ పార్టీని చిత్తుగా ఓడిస్తామని కూడా మేము ధైర్యంగా చెప్తున్నాం. మా యొక్క కమ్యూనిటీకి ఈసారి ఏ పార్టీ అయితే మద్దతు ప్రకటించి ఎమ్మెల్యే సీట్ అత్యధికంగా ఇస్తారో ఆ పార్టీకి మా ముస్లిం మైనారిటీ కమిటీ యొక్క పూర్తి మద్దతు ఉంటుందని విషయం మేము తెలియజేసుకుంటాం. ఏజెన్సీ ప్రాంతంలో సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలను నిర్వహిస్తూ ఉంది. అదే కాకుండా రేపు 10వ తేదీన జరిగే బంద్లో ప్రజలందరూ పాల్గొవాలని సిపిఎం పార్టీ కోరుతూ ఉంది. ఈరోజు విడిపోయిన పాడేరు జిల్లా అనేక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ ఉంది.
రోడ్లు లేక, డ్రైనేజీలు లేక, దానికి నిధులు కేటాయించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో ఉంది. అలాగే స్పెషల్ డిఎస్సిని కావాలని ఇక్కడున్న యువకులు అడుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. పోడు భూములు ఏవైతే ఉన్నాయో పోడు భూములు పట్టాలు ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వానికి చేతులు రావట్లేదు. అలాగే ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాన్ని ఒక ప్రయోగశాలగా పెట్టింది. హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ని అదానీ, అంబానీ కంపెనీలకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. గతంలో సిపిఎం పార్టీ బాక్సైట్ మీద దాదాపు 20 సంవత్సరాల పాటు పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించి ఈ ప్రభుత్వం మెడల ఉంచి బాక్సైట్ జీవోను కూడా రద్దు చేసే పరిస్థితి వచ్చింది. జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టు రద్దు చేస్తే సిపిఎం పార్టీ జోక్యం చేసుకుని బంధులు ఇవన్నీ నిర్వహించింది. గిరిజన సంఘం సహకారంతో ఈరోజు సుప్రీంకోర్టులో కూడా పిల్లి వేయటం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పిల్లిని కూడా వేయకుండా తాత్సారం చేస్తున్నారు. ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ప్రజల సమస్యల మీద ఎజెండా చేసే దానిలో తీవ్రమైన నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నారు. అందుగురించే రేపు జరగబోయే ఎన్నికల్లో సిపిఎం పార్టీ ఏజెన్సీ ప్రాంతంలో ఇటు అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి, అట్లాగే అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేయాలని ఇక్కడున్న జిల్లా కమిటీ నిర్ణయం చేసింది. రాష్ట్ర కమిటీలో ఇప్పటికే ఈ నిర్ణయాలు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఆలోచించాలి. ఉద్యమ పార్టీగా ఉన్న సిపిఎం పార్టీని బలపరచమని కోరుతా ఉన్నాం. ఈరోజు గిరిజనులకి అన్యాయం చేస్తున్న బీజేపీ పార్టీ ఏదైతే ఉందో దానితో వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం, జనసేన జతకట్టి ఏజెన్సీ ప్రజల్ని అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గమైంది. కాబట్టి ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ప్రజల తరఫున పోట్లాడే రాజకీయాలు చేయాలని సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. అందులో భాగంగానే మాకు బలమైన ప్రజాపునాది ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో అరకు నియోజకవర్గానికి పోటీ చేస్తూ ఉన్నాం. అట్లాగే అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాం. విద్యున్లైన ఏజెన్సీ ప్రాంతం యొక్క మేధావులు, నిరుద్యోగులు, రైతులు వీళ్ళందరూ ఆలోచించి బలపరచాలని సిపిఎం పార్టీ కోరుతా ఉంది. 6-7లో సరిదిద్దబడిన కుంభకోణం 2024లో ఈరోజు అంటే 20 ఏళ్ల తర్వాత జడ్జిమెంట్లో ఇప్పుడు కూడా హైకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అంశాలు ఏవయ్యాయంటే, ఈ 4 రోజుల్లో జరిగిన ఎంఓయూ ప్రకారం ఆ ఐఎంజీ భారత్ అనే ఒక బోగస్ కంపెనీకి 850 ఎకరాల ల్యాండ్, అలాగే వాళ్లకు అంతవరకు ఏర్పాటయ్యేంతవరకు స్టేడియం మీద పూర్తి రైటు, లాల్బాగ్ ఎల్బీ స్టేడియం కానీ ఇంకా హైదరాబాద్లో ఉండే స్టేడియంస్ మీద వాటి మెయింటెనెన్స్కు సంవత్సరానికి 2.5 కోట్లు లేదా ఎక్కువ అయితే అది, అలాగే ఒక 3 ఏళ్ల పాటు వాళ్లకు 100% ఏ ఖర్చులైనా మెయింటెనెన్స్ అంతా ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కానీ, పౌడర్ ప్రదేశ్ మొత్తం అన్నీ కూడా ఫ్రీ, 100% రీయింబర్స్మెంటు. రాష్ట్రంలోని స్టేడియంలో వాళ్ళకి కావాల్సినవి తీసుకోవచ్చు. ఫస్ట్ రైట్ ఆఫ్ రిజెక్షన్ వాళ్ళకే, వాళ్ళు వద్దనుకుంటేనే గవర్నమెంట్కి ఉంటాయి. ఇంకా దానికి కొసరు కింద వాళ్ళకు ప్రధాన కార్యాలయం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయడానికి ఒక 5,000 గజాల స్థలం ఎక్కడ జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ వెళ్ళే దారిలో 5,000 గజాల స్థలం కూడా. ఇది మొత్తం ఎంఓయూలో అంశం. ఇది జరిగింది 2003 నవంబర్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దు అవుతుంది. ఆయనే సిఫార్సు చేస్తాడు. అదే అప్పుడు బాంబు ఇది పడి అలిపిరి బాంబు, దీంతో సింపతి వస్తుంది అనుకుని సిఫార్సు చేస్తాడు. ఆపద్ధర్మ ప్రభుత్వంలో 2004 ఫిబ్రవరిలో గచ్చిబౌలిలో 400 ఎకరాలు రిజిస్ట్రేషన్ కూడా చేసి సేల్ డీడ్ ఇస్తారు. గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీ పక్కన అప్పటికే ఈ ఎంఆర్ ప్రాపర్టీస్, బౌల్డర్ హిల్స్ ఆ ఏరియా అంతా అప్పటికే విల్లాస్ వస్తున్నాయి. ఐవీఆర్సీఎల్ వాళ్ళది విల్లాస్ అవన్నీ వస్తున్న ఏరియా. అక్కడ అప్పట్లోనే ఎకరం 2 కోట్లు, బుక్ వాల్యూ 13 లక్షలు, మార్కెట్లో 2 కోట్లు పలికే భూమి ఎకరం 50,000కు అంటే 2 కోట్లకు మొత్తం 400 ఎకరాలు సేల్ డీడ్ ఇచ్చేసింది అప్పుడు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అది ఆపద్ధర్మ ప్రభుత్వం.
ఈ ఎంఓయూ నుంచి ఈ ప్రపోజల్ అంతా పోనీ కనీసం క్యాబినెట్కి వెళ్ళిందా? లేదు. కేవలం అంతకుముందు మంత్రులు సంతకాలు చేసి ఎంఓయూ ఆధారంగా జరిగిన ట్రాన్సాక్షన్లో, ఆ ప్రాసెస్లో ఫిబ్రవరిలో ఇది 400 ఎకరాలు సేల్ డీడ్ చేస్తారు. ఇంకొక 450 ఎకరాలు మామిడిపల్లి, అంటే మీకు ఇంకా అందరికీ తెలిసిన ఏరియా ఎక్కడంటే ఎయిర్పోర్ట్ నుంచి శ్రీశైలం రోడ్డు వైపు బయటికి ఎగ్జిట్ వచ్చిన దగ్గర పక్కన, అక్కడ 450 ఎకరాల అగ్రిమెంటు. అది లక్కీగా అది అప్పుడు సేల్ డీడ్ కాలే. సో మొత్తం 850 ఎకరాలు. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఒకవేళ మనం రాష్ట్రం విడిపోయినా కూడా హైదరాబాద్లో ఏ ఏరియా ఎంత వాల్యూని అందరికీ తెలుసు. ఇప్పుడు అప్పటికే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొదలైంది అండ్ రింగ్ రోడ్డు ప్లానింగ్లో ఉంది. ఎయిర్పోర్ట్ లొకేషన్ తెలుసు, ఫలానా చోట వస్తుందని. ఇదంతా తెలిసిన సమయంలో 850 ఎకరాలు, అందులో 400 ఎకరాలు సేల్ డీడ్ కూడా చేసి ఇచ్చేసిన స్కామ్ ఇది. ఈ 400 ఎకరాల వాల్యూ అప్పట్లోనే 800 కోట్లు నుంచి 1000 కోట్లని అనుకున్నాను 2003-04లో. ఇప్పుడు అక్కడ ఎకరం 100 కోట్ల దాకా ఉంది. అందరికీ తెలుసు, మీకు తెలుసు, అక్కడ హైదరాబాద్ వాళ్ళకి తెలుసు, ఏపీలో వాళ్ళకి తెలుసు. అంటే దాదాపు ఇదే ఈ 400 ఎకరాల ఇదే దాదాపు 40,000 నుంచి 50,000 కోట్లు, అవతల కలిపితే 80,000 నుంచి 1,00,000 కోట్ల